హరిజన కిష్టప్ప, మా విలేజ్ రాయంపల్లి, రాయదుర్గం మండలము. విషయం ఏమంటే, రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజు మేము అంబేద్కర్ జయంతి పండుగ జరుపుకునే దానికోసము మాకు అప్పుడు గంధం చంద్రుడు సార్ గారు ఎస్సీ కాలనీ అనుకోకుండా అంబేద్కర్ కాలనీ అని ఒక నేమ్ బోర్డు అనేది స్థాపించారు. ఆ బోర్డుకే మేము ప్రతి సంవత్సరము పూలమాల వేసి కేక్ కట్ చేసుకొని మేము పూజ కార్యక్రమం చేసుకునే వాళ్ళు. ఆ రోజు ఏమైందంటే ఏప్రిల్ 14, 2025 కొంతమంది అగ్రవర్ణ కులస్తులు మా పైన దౌర్జన్యం చేసి దాడి చేసి, ఇక్కడ మీరు అంబేద్కర్ బోర్డు పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ కాదు పెట్టేది, ఊర్లో మీ ఎస్సీ కాలనీలో ఇండ్ల ముందు పెట్టుకోండి, మీరు ఇక్కడ పెట్టుకునే రైట్స్ లేవని చెప్పేసి మా పైన దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి నానా దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషిస్తూ ఇది చేశారు. అప్పుడు మేము 100కి డయల్ చేస్తే పోలీసు సమక్షంలోనూ మాకు పోలీసు రక్షణ కల్పించి పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశారు. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అని చెప్తే, మేము అప్పుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మన సిఐ సారు విచారించి దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు. టైం తీసుకొని మే 16వ తేదీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగినది. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ మన డిఎస్పి సార్ గారు ఆగస్టు 11, 2025 సాక్షులను పిల్లంపించి విచారించడం జరిగింది. మమ్మల్ని సాక్షులు విచారించిన తర్వాత అప్పటి నుంచి ముద్దాయిలు అనేవాళ్ళు మమ్మల్ని సాక్షులను బెదిరిస్తూ, మీరు ఊర్లో లేకుండా చేస్తాము, మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తూ ఇప్పటి వరకు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫోన్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా కలుస్తున్నారు, మాకు వచ్చి అనుకూలంగా సాక్ష్యం చెప్పని ఈ రకంగా బెదిరిస్తున్నారు. వాళ్ళని ఇంతవరకు రిమాండ్కి పంపించలేదు. మేము ఇక్కడ ఈరోజు వచ్చి ఎస్పీ సార్ గారికి, కలెక్టర్ గారికి ఇద్దరికి అర్జీలు ఇవ్వడం జరిగింది. దీనిపైన న్యాయం చేయవాలని కోరుతున్నాను.